హలో అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి అంటే మనకి తప్పనిసరిగా మినపసున్నుండలు చేస్తూ ఉంటాం కదా. అవి ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను అర కేజీ వరకు గుండు మినపప్పు తీసుకున్నాను. దీనిపైన పౌడర్ కోట్ అయి ఉంటుంది కదా, అది పోవడం కోసం ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేస్తున్నాను. శుభ్రంగా కడిగేసుకోవాలండి బాగాని. ఆ పౌడర్ పోయేంత వరకు వెంటనే కడిగేసుకుని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. పప్పుని ఆనుకోనివ్వకూడదు, వెంటనే కడిగేసుకోవాలి. పక్కనే మనం పెనం వేడి చేసుకోవాలి. అలా అయితే మనకి పప్పు నానిపోకుండా ఉంటుందన్నమాట. నేను 2 టైమ్స్ కడిగేశాను. శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను. వెంటనే వేయించేసుకుంటాను. దీనికోసం కొంచెం దలసరిగా ఉండే మూకుడు పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మినపప్పు బాగా వేగితేనే సున్నుండ టేస్ట్ బాగుంటుంది. మర్చిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలి. మనకి తడి ఉంటుంది కదా, ఫస్ట్ కొంచెం అంటుకున్నట్టుగా ఉంటుంది. ఇలా రావడానికి నాకు ఒక 10 నిమిషాల వరకు పట్టింది పొడిగా అని. ఈ కలర్ రావడానికి దాదాపు అరగంట పైనే పట్టింది. సిమ్లోనే ఉంచుకొని మెల్లగా వేయించుకున్నాను అనమాట. ఇలా వేగిన తర్వాత మనం పళ్ళెంలోకి తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం దీంట్లోకి కొద్దిగా బియ్యాన్ని వేయించుకుందాము. అర కేజీ పప్పు కదా, ఒక టేబుల్ స్పూన్ బియ్యం అయితే సరిపోతాయి. కేజీ పప్పు అయితే కనుక ఒక చిన్న కప్పు బియ్యం వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత రెండింటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పెనం వేడిగా ఉంది కదా, మనకి నెయ్యి అవసరం ఉంటుందని చెప్పి నేను పెనంలో నెయ్యి గిన్నె పెట్టేశాను. అది లోపు మనకి కరుగుతుంది. చలికాలం కదండి, గడ్డ కట్టుకుపోయి ఉంటుంది. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసేసుకుందాము. చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను 3 సార్లుగా పట్టాను అనమాట పొడి. మీరు పెద్ద జార్లో వేసుకుంటే కనుక అంతా ఒకసారైనా వేసుకోవచ్చు. దీన్ని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. మిక్సీలో వేసాం కాబట్టి అంత మెత్తగా అవ్వదు. కాబట్టి జల్లెడ పట్టుకుని మరుగు ఉంటుంది కదా, దాన్ని కూడా మరొకసారి మిక్సీలో వేసేసుకుని మిగతా వాటితో పాటు మిక్సీ పట్టేసుకుంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే మనం 1-2 కిలోలు పప్పు కనుక ఆడించుకొని వేయించుకొని ఆడించుకున్నట్టయితే మరపట్టించుకుంటే కనుక మనం ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుని, బెల్లం కావాలంటే బెల్లము, పంచదార కావాలంటే పంచదార పొడి వేసుకుని మనం నెయ్యి వేసి కలిపేసుకుంటే మనకి సున్నుండలు రెడీ అయిపోతాయి. ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈ కొంచెం పొడిలోనే 2 రకాలు చేస్తున్నాను. ఒకటి బెల్లంది, ఇంకొకటి పంచదారతోనే చేస్తున్నాను. ఒక గ్లాసు పిండిని బెల్లం వేసి చేస్తాను. ఒక చిన్న కప్పుడు పిండితోనేమో పంచదార వేసి చేస్తున్నాను. ఈ గ్లాస్ పిండికి గ్లాసు బెల్లం పడుతుందండి కంపల్సరిగా. అలా అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. కప్పు పిండి తీసుకున్నాం కదా, కప్పు పంచదార వేసుకోవాలి. స్వీటు తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం మేము తక్కువే వేసుకుంటాం కాబట్టి కొద్దిగా తగ్గించి వేశాను. లేకపోతే నిండా తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కూడా 1కి 1 వేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసేసుకుని పిండిలో కలుపుకోవాలి. బెల్లం అయితే కనుక ఈ బెల్లాన్ని పిండిలో బాగా కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుని మళ్ళీ బెల్లము 2 పిండి బాగా కలిసిపోయే వరకు మిక్సీ పట్టి తెచ్చుకుందాం. పూర్వకాలంలో అయితే తవ్వలు, సోలలు ఉంటాయి కదా, వాటితో మెదిపేవారనమాట, మిక్సీలు రాకపూర్వం.
మిక్సీ పట్టేసాను, బెల్లం కలిపింది చూడండి. ఇప్పుడు బెల్లం మొత్తం కలిసిపోయింది పిండిలో, అలా అవ్వాలన్నమాట. ఇలా పౌడర్ చేసుకుని కూడా బాక్స్లో వేసి పెట్టుకొని కొంతమంది పొడి గిన్నెలో వేసుకుని నెయ్యి కలుపుకొని తింటారు. సున్నుండలు చేసుకోలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా పిండిలో కలిసిపోయింది కదా. ముందుగా నేను పంచదార సున్నుండలు చేసేస్తున్నాను, తర్వాత బెల్లంవి చేసుకుందాము. ఈ పంచదార బాగా కలిపేసుకుని మనం తగినంత నెయ్యి ఎక్కువ షుగర్లో అయితే కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, బెల్లం దాంట్లో కొంచెం నెయ్యి తక్కువ పడుతుంది. సున్నుండలకి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి, మరి తక్కువ వేస్తే కనుక విడిపోతాయి. నెయ్యి పిండి బాగా కలుపుకోవాలన్నమాట. నాకైతే బెల్లం సున్నుండలే ఇష్టమండి. మా పిల్లలు పంచదారవి ఇష్టంగా తింటారు, అందుకని నేను కొద్దిగా పంచదార సున్నుండలు కూడా చేస్తున్నాను. సున్నుండలు సైజు చూసి భయపడకండి, ఎందుకంటే పెద్ద సైజు చేసుకుని అవి పడేసే కంటే చిన్న సైజు చేసుకుని తినేయటం బెటర్ కదా. ఇప్పుడు అంత పెద్ద పెద్దవి ఎవరో తినలేకపోతున్నారు. పూర్వకాలంలో అంటే పెద్ద పెద్ద సున్నుండలు చేసేవారంట, అవి తింటే మనం ఇప్పుడు తినలేము అంత పెద్ద సున్నుండలు. కాబట్టి చిన్న చిన్నవి చేస్తున్నాను, ఒకటి తింటే సరిపోతుంది కదా. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. బలం కూడా కదా, పిల్లలకి కంపల్సరిగా పెట్టాలి ఈ మినప సున్నుండలు ఈ టైంలో. కాబట్టి రాదు అనే కంటే బయట కొనుక్కుని తెచ్చుకునేవి, వాటిలో నెయ్యి ఎలాంటివి కలుపుతారో తెలియదు కదా. మనం ఇంట్లో కొంచెం చేసుకున్నా కూడా మన ఇంట్లో చేసుకుంటే మనకి శ్రేష్టమైన అవి తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా రాదు అనకుండా ఇంట్లో తయారు చేసుకోండి. సున్నుండలు బలాన్ని ఇస్తాయి, అందుకని ఎదిగే పిల్లలకి చాలా మంచిదన్నమాట. వీటిల్ని మనం పొడి చేసుకుని 1 కేజీ లేదా 2 కేజీలు వేయించుకొని పౌడర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపి మనం సున్నుండలు చేసి ఇవ్వచ్చు నెయ్యి ఉన్నప్పుడు. అంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. తప్పకుండా మీరు ఈ సంక్రాంతికి సున్నుండలు చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేనండి, 1 అర కేజీ పప్పుతో 2 రకాల సున్నుండలు చేసాను నేను. ఈ గ్లాస్తో చేసినవి బెల్లం సున్నుండలు అనమాట. దాదాపుగా ఒక 15 వరకు వచ్చాయి. ఇవి కూడా ఒక 15 వరకు వచ్చాయి షుగర్వి. ఒక చిన్న కప్పుడు, 1 కప్పు పిండికి 1 కప్పు పంచదార, 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం తురుము. అంతేనండి కొలతలు. వీటికి కొలతలకి ఏం భయపడక్కర్లేదు. మనం మిక్సీ పట్టింది పిండి 1 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం అలా తీసుకుంటే సరిపోతుంది. కేజీ లెక్కన తీసుకున్నట్టయితే కేజీ పప్పుకి కేజీన్నర బెల్లం వేస్తారు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.